హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రవంతి. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకే, ఇది 31st రోజు ఈవినింగ్ అండి, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత. సో ఈరోజైతే నేను మన వీడియోలో 31st అండ్ ఫస్ట్ రోజు, జనవరి 1st రోజు ఎలా చేసుకుందాం అనేది అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. సో బోర్గా ఫీల్ అవ్వకుండా అయితే చూడండి. ఇక 31st రోజు ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇక షాప్కి వెళ్ళామండి. ఫ్రెండ్స్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాం. మేము కొత్తగా డ్రెస్ తీసుకుందాం అన్నట్టుగా అలా వెళ్ళాం. సో ఇద్దరు పిల్లలు శ్రీనివాస్ నేను వెళ్ళాం. ఇక 31st రోజు ఈ ట్రెండ్ షాపింగ్లో అయితే 50% ఆఫర్ లాస్ట్ డేట్ అండి. సో వెళ్ళాం. అలా కొత్త కలెక్షన్ ఏదైనా ఉందా అన్నట్టుగా చూసాం. బట్ పిల్లలకైతే డ్రెస్సెస్ తీసుకున్నాను, నేను కూడా తీసుకున్నాను. ఇక ఎక్కువ పిల్లలకి నాకు అయితే తీసుకుంటాను ఇందులోనే. సో ఒకసారి మీరు కూడా చూసేయండి ఎలా ఉంది అనేది. ఇంకా ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఇంకా డిఫరెంట్గా కూడా వీడియోస్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఇక్కడ కిడ్స్ సెక్షన్లో ఫ్రాక్స్ ఎందుకు నాకు అంత బాగా అనిపించలేదు. ఇక టీషర్ట్స్ అండ్ పాయింట్లు అయితే తీసుకున్నా పిల్లలకి. సో ఇందులో ఇక నేను కూడా డ్రెస్సెస్ తీసుకొని ఇక బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. కింద అక్కడ నెయిల్ పాలిష్ ఉంటాయి, ఆ పైన ఉన్న ట్యాగ్స్ ఉంటాయి కదా చిన్న చిన్న నంబర్స్తో, అవన్నీ సాషా తీసుకొచ్చి శ్రీనివాస్కి చేతికి హత్కబెట్టేస్తుంది. ఇక్కడ శ్రీనివాస్ కూడా డ్రెస్సెస్ తీసుకున్నారండి. ఇక షాపింగ్ అయిపోయింది. ఇక నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. చాలా లేట్ అయిపోయింది, అప్పటికే 7:30, 8 అలా అయింది. ఇక నన్ను అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి తను వెళ్ళిపోయారు. ఇక అన్నయ్య వదిన కూడా వచ్చారు ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక అమ్మ రమ్మని కాల్ చేయడం, సో దగ్గరే కదా తొందరనే వెళ్ళిపోయాను. ఆ రోజు సాటర్డే కదా 31st, నేను ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను. సో ఫుడ్ మార్నింగ్ నుండి అయితే తినలేదు. ఇక వదిన ఉసిరికాయ పచ్చడి కొత్తగా పెట్టిందండి. కొత్త పచ్చళ్ళు ఎందుకో చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇక తనైతే నా కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టింది. టమాటో రోటి పచ్చడి చేసి, అలాగే ఉసిరికాయ పచ్చడి చేసింది. ఇంకా క్యాలీఫ్లవర్ ఫ్రై చేసి, బీన్స్ కర్రీ అండేసింది. ఇక పైన అన్నయ్య వాళ్ళు శ్రీనివాస్ వస్తారు కదా, రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టమన్నారని పైన ఒకసారి నీట్గా చేశాను. చూసి రమ్మంటే వెళ్ళాను. డోర్ మ్యాట్స్ వేయండి అంటే ఓకే అని నేను పైకి తీసుకొని వెళ్ళాను. ఇక అన్నయ్య శ్రీనివాస్ వస్తే పైన ఉంటారు అన్నట్టుగా ఆ రూమ్ అంతా అయితే క్లీన్ చేసి పెట్టారు, నేను కాదు. సో నేనైతే ఒకసారి చెక్ చేయడానికైతే వెళ్ళాను. ఇంకా మీరందరూ కూడా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు 31st అండ్ జనవరి 1st? సో చిన్నగా మన ఇంట్లో ఫ్యామిలీతో, లేదు అంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇష్టం అండి, ఎవరికి ఎలా నచ్చుతుందో అలా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో నాకైతే ఎక్కువ ఫ్యామిలీతో ఇష్టం. సో ఇక ఇక్కడికైతే వచ్చేసాను నేను. ఇక ఇల్లంతా కూడా క్లీన్గానే ఉంది. సో ఇక డోర్ మ్యాట్స్ అన్నీ కూడా అక్కడ వేసేసి చూస్తున్నాను. 31st సెలబ్రేషన్స్ అంటూ మా సరౌండింగ్లో అయితే నాకేం కనిపించలేదు. ఇక మేమైతే కేక్ అవన్నీ తెచ్చాము కట్ చేసుకుంటామని. ఇక పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. అన్నయ్య వాళ్ళ బాబు వచ్చాడు కదా, వాడిని చూసైతే చాలా సంబరం. ఇక వాడు కూడా వాళ్ళతో చాలా ఆడుకుంటాడు బాగానే. ఇక
చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. పెద్దగా అవుతున్న కొద్దీ ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా ఏంటో తెలియట్లేదు కానీ ఎందుకో ప్రతిదీ ఎందుకులే అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇంకా మనం ఉన్న వరకైనా హాయిగా చిన్నగా సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ పిల్లలకి స్కూల్లో కూడా కేక్ కటింగ్ జరిగింది. చాలా ఎంజాయ్ అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు కూడా. ఇక నేను పిల్లలకి అలాగే ఇవి అన్నయ్య తీసుకొచ్చాడు పిల్లలకి, సాషా సియానాకి అలాగే మా అల్లుడికి. సో నేను ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నా. ఓకే, ఇది న్యూ ఇయర్ రోజు అండి, అంటే ఈరోజు జనవరి 1 రోజు మార్నింగ్ అయితే నేను లేచేసరికి వదిన అంతా రెడీ చేసేసింది, తను ముగ్గేసేసింది. నైట్ మేము కేక్ కట్ చేయలేదు, చెప్పడం మర్చిపోయాను. 11 వరకు మేల్కొని ఉన్నాం. పిల్లలు పడుకున్నారు అందరూ. సో పిల్లలు పడుకున్నారు, వాళ్ళు లేకుండా కేక్ కట్ చేయడం ఎందుకని ఇక లైట్ తీసుకున్నాం. ఫస్ట్ రోజు కట్ చేయొచ్చులే అన్నట్టుగా ఇక పిల్లలతోటే ఉండాలి అన్నట్టుగా అయితే మేము నైట్ 31 రోజు అయితే కేక్ కట్ చేయలేదు. మన కేకే కదా, జనవరి 1 రోజు కట్ చేసుకోవచ్చులే అనుకున్నాము. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేసేస్తుంది. ఇది చూసారా, ఇడ్లీ పాత్ర అయితే తీసుకుంది. ఇందులో ఎక్కువనే 3 స్టాండ్స్ వచ్చాయండి, చాలా బాగుంది. అంటే మనకి ఇంట్లో ఎక్కువ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలాంటివి అయితే చాలా బెటర్, తొందరగా అయిపోతుంది. చాలా ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. బాగుంది ఇది. ఇంకా వదిన తీసుకొని వచ్చింది. ఇక పిల్లలకి నేను తీసుకున్న డ్రెస్సెస్ ఇవి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, కొంచెం వెరైటీగా ఉండాలన్నట్టుగా. కింద బాటమ్ బ్లూ కలర్ అయితే తీసేసుకున్నా. అన్నయ్య పిల్లలకి బ్లూ కలర్ తీసుకొచ్చారు. ఇక్కడ ఇది నా డ్రెస్ గ్రీన్ అండ్ మెహందీ కలరు యాంకిల్ లెంత్ తీసుకున్నా. ట్రెండ్స్లో నేను తీసుకున్న డ్రెస్ బాగుంది. ఇక అందరం అయితే త్వరగా బాత్ చేసేసాం. అమ్మ అప్పటికే పూజ చేసింది. 7 o'clockకి అమ్మ పూజ అయిపోయింది. ఇక్కడ ఇక పిల్లల్ని కూడా తొందరగా రెడీ చేసేసాం. ఇక అమ్మ తొందరగా పూజ చేసి అందరికైతే పొట్టు పెట్టేసింది. ఆ దేవుడి దగ్గర నమస్కరించుకోండి, అంతా మంచి జరగాలని అలా వేడుకోండి అన్నట్టుగా అయితే చెప్పింది. సో ఇక్కడ చూడండి మా అల్లుడి వీడు. ఇక్కడ ఫుడ్ సెక్షన్, మా బేబీ వదిన అయితే చికెన్ బిర్యానీ అన్నీ ప్రిపేర్ చేస్తుంది. కొంచెం సూప్ కర్రీకి తీసి ఇంకా మిగతాది కొంచెం అయితే చికెన్ బిర్యానీ వేద్దాం అన్నట్టుగా పక్కన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే మిక్స్ చేసి అది ఒక 1 hour అలా ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇందులో ఇప్పుడు మసాలా ఐటమ్స్, కారం, ఉప్పు, పసుపు, ఇంకా బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసేసింది. అందులోని కర్డ్, లెమన్ సూప్ ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసింది. 1 hour అయితే ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇంకా మీరందరూ మీ ఇంట్లో ఇలా సెలబ్రేషన్స్ అనేది చేసుకున్నారు అని మీరు నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి కూడా దంచేసేసింది. ఇక్కడ ఇది నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి అండి, అది కూడా ఇందులోనే వేసింది. మామూలుగా మనం బాండి పెట్టుకొని అందులో వేసేసుకోవచ్చు. ఇక్కడ మటన్ కూడా పక్కన పెట్టేసుకొని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చికెన్, అలాగే మటన్, ప్రాన్స్ కర్రీ కూడా చేశారు. నేను ప్రాన్స్ కర్రీ అయితే చూపించలేదు, అమ్మ చేసేసింది తొందరగా, నేను షూట్ చేయలేదు అది. ఇక వదిన అయితే ఇది చికెన్కి అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తుంది.
ఇక ఇక్కడైతే కేక్ కటింగ్, అమ్మ నాన్న పిల్లలు ఏదో హ్యాపీ బర్త్డే లాగా అయితే చిన్నగా కేక్ కట్ చేసి అలా చేశారు వాళ్ళు. ఏంటంటే పిల్లలు నేను కట్ చేస్తా అంటే నేను కట్ చేస్తా అని గొడవ. అక్కడ సాషా కూడా ఏడవడం. ఇక్కడ ఇక మా కివి అండ్ సియానా అయితే కేక్ కటింగ్ అయితే చేశారు. మా సాషా అప్పటికే వాళ్ళపైన కోపంగా ఉంది. సో ఏదో చిన్నగా అలా అలా కేక్ కటింగ్ అయితే చేసాం. పిల్లలతోటే చేయించాలని మరీ ఉన్నాం కదా, 31st రోజు నైటు వీళ్ళ కోసం పోస్ట్పోన్ చేసుకున్నాం కదా. సో ఇప్పటిదాకా సియానా 12 వరకు మేల్కొనలేదు. ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళకి కలిసిపోయినట్టుగా అయిపోయింది. ఇంటికి వచ్చాక త్వరగా నిద్రపోతారు. అలాగే అయింది నిన్న కూడా. ఇక్కడైతే ఇలా జనవరి 1 చిన్నగా ఇంట్లో వరకు ఏదో మా తృప్తి వరకు మేము చేసేసుకున్నామండి. ఇక్కడ మా అన్నయ్య. సో మా బేబీ ఏంటంటే కేక్ తన ఫేస్కి రాస్తా అని అలా అప్పుడే వచ్చాడు. అన్నయ్య కూడా బయటికి వెళ్ళేసి వచ్చాడు. మా సెలబ్రేషన్స్ చూసి అయితే నవ్వుకోవద్దు. నేను చెప్పాను కదా, ఇంట్లో వరకు అయితే చాలా చిన్నగా సింపుల్గా సెలబ్రేషన్స్ చేసుకున్నామా లేదా అంతే. ఇక బయటికి ఎక్కడికి అయితే వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం. ఇక సండే కూడా వచ్చిందండి. మళ్ళీ ఇందులో ఏదన్నా ఒక వీక్లో ఏదో ఒక డే వస్తే బాగుండేది. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అలా. సండే వచ్చేసరికి అన్నీ అసలు పిల్లలకి హాలిడే అనేది లేకుండా ఇక్కడ పిల్లల డ్రెస్సెస్ అయితే చూసారు కదా, చాలా సింపుల్ డ్రెస్సెసే. 300 టీషర్ట్, అలాగే 300 పాయింట్ అలా పడిందండి. ఆరెంజ్ కలర్ ఎందుకో తీసుకోవాలనిపించింది నాకు. ఆ పాయింట్ కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. అది వెరైటీ అంటే బ్లూ కలర్ చాలా బాగా అనిపిస్తుంది. ఆ బ్లూ చూడంగానే నాకు ఎందుకో బాగా నచ్చేసింది. సో అందుకని ఫుల్ హ్యాండ్స్, ఇప్పుడు వింటర్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్లో తీసుకోవాలని అలా తీసేసుకున్నాం. ఇక నా డ్రెస్ అయితే టాప్ 600 పడిందండి. యాంకిల్ లెంత్ 400 అలా పడింది. సో ఆల్మోస్ట్ నాకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా ఈ ప్యాటర్న్లోనే ఉంటాయి. ఆ ట్రెండ్స్లో ఆల్మోస్ట్ కలర్ చేంజ్ ఉంటాయి కానీ అన్నీ ఇలాగే ఉంటాయి. ఇక అమ్మ నాన్న పిల్లలు అన్నయ్య వదిన అలా సెలబ్రేషన్స్ అయితే చిన్నగా చేసేసుకున్నాం. చెప్పాను కదా, హ్యాపీ బర్త్డే లాగా. ఇక ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. వదిన బిర్యానీ, చికెన్ బిర్యానీ వేసేసింది. ఇక లంచ్ టైం అయితే అన్నీ కర్రీస్ ఒక్కసారి చేసుకున్నా కూడా ఏం తినాలో అని కూడా తెలీదు. టేస్ట్ అనేది ఏది సరిగా తెలియదు. నేను చికెన్ సూప్ చేశాను, వదిన చికెన్ బిర్యానీ చేసేసింది. ఇక మటన్ అమ్మ వండేసింది, మటన్ ఫ్రాన్స్ కర్రీ అమ్మ చేసింది. ఇక తినేసామండి. లంచ్ కూడా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మా సియానా పైన రెంటెడ్ వాళ్ళ పాప ముగ్గు వేస్తున్నారు. చిన్న డిజైన్స్ ఏదో వాళ్ళ తృప్తికి అలా వేసేసుకుంటున్నారు అంతే. నేను కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ ఇది ఆమ్లెట్ అండి, ఆనియన్ వేసి ఆమ్లెట్, అలాగే పూరి చిన్నగా అయితే చేసేసుకున్నామని. ఇక ముగ్గు చూపించలేదు కదా, నేను ముగ్గు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా అనిపిస్తుంది. డిఫరెంట్గా ముగ్గులు వేస్తారు కదా అందరూ, చాలా బాగుంటుంది. ఇక శ్రీనివాస్ వచ్చారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చారు. నైట్ లేరు, ఇంటికి వెళ్ళేసి వచ్చారు అన్నట్టు. సో ఇది
ఈవినింగ్ అయిపోయింది, ఇక న్యూ ఇయర్ కూడా అయిపోయింది. సో ఇదండి ఈరోజు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బోర్గా అయితే ఫీల్ కావద్దు. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాయ్ బాయ్.